నమస్తే అండి, నేను రజాక్. ముందుగా హిందూ మిత్రులకి, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికాని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక అభాగ్యుడు ఏదో 2 రోజులు తన కుటుంబాన్ని గడుపుకోవడం కోసం అని చెప్పేసి బన్నులు అమ్ముకోవడానికి వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళితే అక్కడ కొంతమంది పనికిమాలిన సన్నాసులు పర్టికులర్గా టార్గెట్ చేసి రిలీజియన్ని కూడా తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తుంటే పేదోడి మీద మీ అరుపులు కేకలు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంటైర్ హిందూ సమాజం అంతా కూడా ఈ రోజున ఆ సదరు కుటుంబానికి అండగా నిలబడిన తీరు చూసిన తర్వాత నిజం చెప్తున్నా, దేశం మొత్తం హిందూ ముస్లిం మరి ముఖ్యంగా నార్త్లో ఆ గొడవలు, ఆ రోత, ఆ దిక్కుమాల పంచాయతీలు చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంటుంది మాకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సౌత్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు, అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర హిందూ మతానికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే ఆ వ్యక్తిని, అతను పడుతున్నటువంటి బాధని, ఆ కుటుంబం పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి చలించిపోయి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అదే మీడియా ఛానల్ వాళ్ళు, అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలా సపోర్ట్ చేస్తున్నారని అయినప్పటికీ కూడా ముందుకొచ్చి ఆ వ్యక్తికి అండగా నిలబడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నాకు ఒక ఇంత ఆశ్చర్యం కలిగింది అనమాట. ఎందుకంటే ఇంకా మానవత్వం బతికే ఉంది తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. మత రాజకీయాలు ఉన్నాయండి, ఎక్కడైనా ఉన్నాయి, అది అన్ని రిలీజియన్లో ఉన్నాయి. కానీ ఏంటంటే కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. మన దగ్గర కొంతమేర తక్కువగానే ఉంది. దాని యొక్క రిజల్టే ఈ రోజున మనం చూస్తున్నటువంటి విధానం. నిజం చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా చాలామంది స్పందించినారు, ప్రాంతాలకు అతీతంగా చాలామంది స్పందించినారు. ఎందుకంటే ఒక అభాగ్యుడండి ఏమొస్తుంది, రోజు మొత్తం మీద ఒక 100 బన్నులు అమ్ముకుంటే 100 పదులు 1000 రూపాయలు. దాంట్లో మళ్ళీ ఆ బన్నులు కొన్నందుకు కానీ అతను డబ్బులు చెల్లించాలి. అదేవిధంగా కోవా తయారు చేసినందుకు గ్యాస్కి కావచ్చు, అక్కడ మనిషి తయారు చేయడానికి. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ చేశారు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు క్లియర్గా ఎలా తయారు చేస్తా కూడా చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి అమ్మగారు ఆ కోవాని తయారు చేస్తారట. ఎందుకు మీకు ఇంత తక్కువ రేటుకి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఒక స్పూన్లో ఏముండదండి, 10 గ్రాములు ఉంటుందంట, 10 గ్రాములు వచ్చిందంట. వాళ్ళే చెప్పారు, అది కూడా 10 నుంచి 20 గ్రాములు వచ్చింది ఒక స్పూన్తో మనం ఆ బన్ని మీద పెడితే అని చెప్పేసి. మీరు ఇంత తక్కువ రేటుకి ఎలా అమ్మగలుగుతున్నారంటే అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మన ఏదైతే పాలతో మొత్తాన్ని కూడా కోవాగా తయారు చేసి కొంచెం పంచదార కలిపి దాన్ని రాసేవాళ్ళంట. ఇప్పుడు ఏమైందంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కోవా బన్ రేటు పెంచితే కనుక వీళ్ళ యొక్క వ్యాపారం తగ్గిపోద్దని చెప్పేసి దీంట్లో అదేదో గోధుమ రవ్వ ఏదో ఉంటుందంట. సో దాన్ని కలిపి తయారు చేస్తూ ఉన్నారంట ఈ రోజుల్లో. దాని ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైతే గోధుమ రవ్వ తక్కువ రేట్ అనమాట, ఇది కలిపినప్పుడు ఆటోమేటిక్గా ఒక 5 లీటర్ల పాలతో చేస్తే ఒక 3 కేజీల వరకు అది వస్తుందంట. ఒక బన్లో మహా అయితే ఒక 10 గ్రాములు 20 గ్రాములు మాత్రమే పెడతాడు. సో ఒక కేజీకి కొన్ని 10 నుంచి 100 బన్నుల్లో వాళ్ళు పెట్టగలుగుతారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ప్రతి బన్ను మీద కూడా 2 నుంచి 3 రూపాయలు మాత్రమే మాకు మిగిలిద్ది. సో 100 బన్నులు అమ్మితే కనుక ఒక 30 రూపాయలు, 300 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. మిగిలినంతా కూడా ఆ బన్నులు కొనడానికను, దానికి తయారీ ధనానికి, అదేవిధంగా ఈ పాలు కొనుక్కోవడానికి అవుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. నిజం చెప్తున్నానండి, ఏదో రాజకీయం చేద్దాం అనుకున్నారు, అక్కడ ఏదో మతాన్ని తీసుకొచ్చేసి చేద్దాం అనుకున్నారు. ఏమండి, పొట్ట ఆకలి ఎంత బతుకండి వాళ్ళది? రోజు మొత్తం మీద పని చేస్తే ఒక 300 రూపాయలు మిగిలితే గొప్ప అనమాట. అలాంటి బ్రతుకులు, అలాంటి వాళ్ళ మీద ప్రతాపాలా అని ఈరోజు నేను అంటాం కాదు, చాలామంది హిందువులు బయటకు వచ్చి ఇది ఎంతవరకు సమంజసం, మనతో పుట్టినోళ్ళు, మనతో పెరిగినోళ్ళు, మనతో ఉంటా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద మన ప్రతాపం చూపించడం సమంజసమేనా? అది కూడా వేరే రాష్ట్రంలో పుట్టి, ఆంధ్రాలో పుట్టి మేడారం జాతరకి వెళ్ళి అమ్ముకోవడానికి వచ్చారంటే ఏదో 4 రూపాయలు ఒక రోజు సంపాదించుకోవచ్చు, 2 రోజులు సంపాదించుకోవచ్చు అని వచ్చారు తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులు మాట్లాడడం జరుగుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున ఇది హిందూ మతం మీద, ముస్లిం మతం మీద అడ్డు పెట్టుకొని ఏదో చేద్దాం అనుకున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, రేపొద్దున హిందువులకి కూడా ఎవరైనా సరే ఇదే విధంగా ఇతర మతాల దగ్గర నుంచి వచ్చి వాళ్ళని టార్గెట్ చేస్తే, ఏదర్ అది ముస్లిం మతమైనా, క్రిస్టియానిటీ అయినా, వేరొక మతానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి పర్టికులర్గా టార్గెట్ చేస్తే ముస్లిం కమ్యూనిటీ నుంచి కావచ్చు, ఇతర మతాల దగ్గర నుంచి కావచ్చు, అదే విధంగా ఆ హిందూ సోదరుడికి సపోర్ట్ రావాలా. ఈ రోజున ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, నిజం చెప్పాలంటే అబాధ్యులైనటువంటి వ్యక్తులు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులకి ఈ రోజున హిందూ సమాజం దగ్గర నుంచి వచ్చినటువంటి మద్దతు చూసిన తర్వాత రేపటి రోజున ఏ హిందూ మిత్రుడికైనా ఇలాంటి సంఘటన ఎదురైతే, మరి ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలో, అంటే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాల్లో
ఏ హిందూ మిత్రుడికి ఏ విధంగా ఇలాంటి సంఘటన ఎదురైతే తప్పనిసరిగా ముస్లిమ్స్ అంతా కూడా వచ్చి ఆ కుటుంబానికి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు అండగా నిలబడాలి. అదనమాట భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అంటేనే అది భిన్నత్వంలో ఏకత్వం. ఈ రోజున కొన్ని మతాలు కావాలని చెప్పేసి వాళ్ళ రాజకీయ చిచ్చులు పెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ తప్ప, అటు ముస్లిం కమ్యూనిటీ నుంచి కొన్ని పార్టీలు ఉన్నాయి, అవి కేవలం హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మిమ్మల్ని 15 నిమిషాల్లో చంపేస్తామనో 10 నిమిషాల్లో చంపేస్తామని చెప్పేసి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే ఇటుపక్క నుంచి హిందూ కమ్యూనిటీ నుంచి కూడా కొంతమంది దుర్మార్గులు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ ట్రాప్లో పడకుండా ఈ రోజున మళ్ళీ చెప్తున్నానండి, మనం అంతా కూడా మనుషులు, మానవత్వం మన ముందు, మతాల తర్వాత. ఒకప్పుడు రాతి యుగంలో మనుషులందరూ కలిసే ఉండేవాళ్ళు, ఆ తర్వాత వర్గాలుగా మారిపోయినారు, మతాలు పెట్టుకొని ఇలా కొట్లాడుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను, మతం మంచే చేయమని చెప్పింది. ఈ రోజున హిందువులు అది చేసి చూపించారు. ఒక మతం, ఆ మతం ఎంతలా ఈరోజు చూపించింది అనేది సాటి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు బొట్టులు పెట్టుకొని బయటకు వచ్చి ఆ విధంగా ఒక వ్యక్తిని దారుణంగా టార్గెట్ చేస్తే 10 మంది వచ్చేసి కూడి ఆ వ్యక్తిని పబ్లిక్గా నీ ఆధార్ కార్డు చూపించు, నీ అది చూపించు, నీ ఇది చూపించు అని చెప్పేసి, నిజం చెప్తున్నానండి, చాలామందికి కొన్ని వీడియోలు బయటకు రాలా, ఆ బన్స్ వాళ్ళంతా కూడా కిందేసి కొట్టేసినారు. ఆ కోవా ఏదైతే ఉందో అదంతా కూడా కిందేసి కొట్టినారు. అక్కడ నుంచి పంపించేయాలి, నీకు డైల్ 100కి ఫోన్ చేస్తాం, అలాగే నీ ఆధార్ కార్డు చూపించాలి, అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. ఒకటండి, ఆ వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనుకోండి, అసలు ఇది ఎలా తయారవుతుంది, ఎప్పటి నుంచి తయారవుతుంది, ఎన్ని రోజులు నిలవ ఉంటుంది, తినొచ్చా తినకూడదా, ఏం కథ, దీనికి సంబంధించి బూజు ఎక్కడైనా కనిపించిందా, లేదంటే స్మెల్ ఏమైనా వస్తుందా, ఇదంతా తెలుసుకుని అక్కడ తప్పు చేసిన ఆ వ్యక్తి అనుకుంటే కనుక వీళ్ళు చర్యలు తీసుకోకూడదు. ఫుడ్ కమిషన్కి చర్యలు చూపించాలి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సరే ఈ విధంగా కనిపిస్తూ ఉంది, దీనివల్ల ప్రజలు చచ్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ కమిషన్కి రిఫర్ చేయండి అని చెప్పేసి చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రెస్పాండ్ అవుతారు. కానీ ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మీడియా గొట్ట ఉంటే చాలు, ఒక మైక్ ఉంటే చాలు, వెళ్ళి మనం ఎవరైనా భయపెడతాం అనమాట. చిరు వ్యాపారి, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఎవరైనా అనవసరం, ఏ వ్యాపారి దగ్గరికి వెళ్ళినా మనం భయపెట్టేస్తాం అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ రోజున బిర్యానీ తయారు చేసేటువంటి ప్యాకెట్స్లో కూడా ఈ కల్తీ చేసే విధంగా టేస్టింగ్ సాల్ట్ అమ్ముతా ఉన్నారు. మన యొక్క ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయో, ఏదైతే న్యూడిల్స్ కావచ్చు, పానీపూరి ఈ తయారు చేసిన ప్లేసెస్ ఉన్నాయో, అన్ని చోట్ల కూడా టేస్టింగ్ సాల్ట్తో కూడినటువంటి ఆహారాన్ని వండుతున్నారు, అవి పెడుతున్నారు. ఇవి బహిరంగంగా జరుగుతూ ఉంది కాబట్టి వాటన్నిటిని కంట్రోల్ చేయాలి. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్లో చికెన్ వచ్చేసి, అది హిందువులదా ముస్లిందా అనేది మ్యాటర్ కాదు, చికెన్ వచ్చేసి దాన్ని అక్కడ ఉంచి నిల్వ పెడతా ఉన్నారు, ఫ్రెష్గా ఉండట్లేదు. ఒక్కసారి వెళ్ళి మీరు ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళి కిచెన్ చూసినా సరే మీరు రెండోసారి ఆ హోటల్కి వెళ్ళలేరు. అలాగే తెలంగాణకు సంబంధించిన అనేక షాగోస్లో కావచ్చు, మెరిడియన్ కావచ్చు, మరొకటి కావచ్చు అనేక సార్లు రైడ్లు జరిగితే ఎన్నిసార్లు దొరికిపోయినాయి, వాటిని ఎన్నిసార్లు ముగించగలిగినారు అంటే పెద్దవాళ్ళ మీద మన ప్రతాపాలు చూపించలేము. ఇంకొక మాట చెప్తా, నేను ఇప్పటికీ కూడా చెప్పే మాట ఏంటంటే, హిందువులు మనోభావాలుగా ఉన్నటువంటి గోవు మాంసాన్ని అమ్మకూడదు, తినకూడదు, దానికంటే ఒక చట్టం తీసుకురావాలని నేను ఈ రోజుకి కూడా కోరుకుంటా ఉంటాను. కాబట్టి మరి ఈ రోజున మన దేశం గోవుల్ని చంపి ఎగుమతి దేశాల్లో రెండో స్థానంలో 3వ స్థానంలో ఉందన్నమాట. ఎవరు అమ్ముతా ఉన్నారు, ఎక్కడి నుంచి అమ్ముతా ఉన్నారు, ఎందుకని చెప్పేసి అది అంత లీగల్గా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. వాటి మీద కూడా కఠినమైన చట్టాలు రావాలి, ఆంక్షలు రావాలి. అంతేగాని చిరు వ్యాపారులే కోవా బన్ తయారు చేసుకునేవాడు, రోడ్డు పక్కన పురుగులు అమ్ముకునేవాడు, లేదంటే కనుక పల్లీలు అమ్ముకునేవాళ్ళు, లేదంటే కనుక సమోసాలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళ మీద కదా మనం ప్రతాపం చూపించాల్సింది. మళ్ళీ చెప్తున్నా, ఒక స్టాల్ పెట్టి, ఒక పెద్ద స్టాల్ పెట్టి అక్కడ నూడిల్స్ తయారు చేస్తా, అక్కడ జనాభా ఎక్కువ వస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళండి, దాంట్లో ఏం వేస్తున్నావు అని చెప్పేసి అడగండి, వాడి బాక్స్లో అక్కడ టేస్టింగ్ సాల్ట్ ఉంటే నిలదీయండి. లేదంటే కనుక ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ బాండీలో ఉన్నటువంటి నూనెను చూడండి, కడాయిలో ఉన్నటువంటి నూనెను చూడండి, బాగా నల్లగా తారులా మారిపోతే ఎందుకు దీంట్లో ఏం చూస్తున్నామని చెప్పేసి నిలదీయండి. అలాగదా మనం చేయాల్సింది. ఏదో కోవా బన్ అంట 10 రూపాయలు అంట, అది చిరు వ్యాపారం, దాన్ని పట్టుకొని రోడ్డుకి ఇడిస్తే ఈరోజు హిందూ సమాజాన్ని వచ్చి ఆ కుటుంబానికి, ఆ వలి అనేటటువంటి వ్యక్తి యొక్క కుటుంబానికి నిలబడినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇది అంత తేలిగ్గా మర్చిపోయేటటువంటి అంశం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మతాలు కాదు, కులాలు కాదు, వర్గాలు కాదు. ముందు మనం మనుషులుగా ప్రేమించుకోవడం, అభిమానించుకోవడం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆ మతం రాజకీయాలు వచ్చినాయి అంటే ఇంకా మతమే అనమాట. ఇంకా నయ్యం ఎంఐఎం పార్టీ ఆంధ్రాలో లేదనమాట. ఇక్కడ ఉంటే ఎలా ఉండేది నాకు తెలియదు కానీ, బట్ ఒకటే మాట అయితే చెప్తున్నా, మతం మీద రాజకీయం చేసేటువంటి ఏ పార్టీ కూడా ప్రశాంతంగా బ్రతికి బట్టగట్టిన చరిత్రలో లేదు, ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే. మీ అందరికీ తెలుసో లేదో, నేను బీజేపీ పార్టీ సింపథైజర్ని. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే కొంతమేర ఈ కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటే బెటర్ అని నమ్మేటటువంటి వ్యక్తిని.
మీకు ఆ విషయం తెలుసో లేదో, మీ చాలా వీడియోలో కూడా చూసుంటారు. నేను బీజేపీ పార్టీకి సపోర్ట్గా నిలుస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కాంగ్రెస్ అసలు వెనకేసి వచ్చే ప్రసక్తే చేయను కూడా. ఎందుకంటే ఫారెన్ పాలసీ కావచ్చు, ప్రపంచ దేశాలతో డీల్ చేసే విషయంలో కావచ్చు, కొంతమేర బీజేపీ కొంచెం డీల్ చేసే విషయంలో కరెక్ట్గా ఉంటుందని నమ్మేటటువంటి వ్యక్తిని. మన దేశంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా పొలిటికల్ స్టంట్స్ చేసినా కానీ సరే దాని వరకు నేను వదిలేస్తుంటాను, పెద్దగా పట్టించుకుని కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో వీళ్ళు చేసే స్టంట్లు ఉంటాయి అనమాట. వాళ్ళు హిజాబ్ ధరించినారా, లేకపోతే బురకా వేసుకున్నారా, లేదంటే కనుక హలాల్ చేసినారా, లేకపోతే ఇంకేదో చేసినారా, జట్కానా బిట్కానా ఏవో రకరకాల మాట్లాడుతూ ఉంటారు. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరైనా ఒక జంతువుని చంపుకునే తింటారు, అర్థమైందా? దాని రక్తం బయటకు వచ్చేలాగా చేసి చంపుతారు, అంతేగాని రక్తం దానిలో ఉంచేటట్టు ఏం చంపకూడదు. బేసిక్ ఏంటంటే కొంతమందికి ఏమైపోయిందంటే హలాల్ అంటే అదేదో ఊస్తారు. మరి అలాంటి సన్నాసులు ఎవడన్నా నాకైతే ఇప్పటికి కూడా తెలియదు. అలా ఊసేటటువంటి బతుకులు ఎవడెవరో నాకు ఈరోజు కూడా అర్థం కాదు. నేను ఎక్కడ కూడా చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను చూసి హలాలు అంటే నోట్లో పెట్టుకుని ఉయ్యడాలు, లేకపోతే నోట్లో పెట్టుకుని ఉమ్మడాలు, ఆ దరిద్రాలు నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి ఈ దరిద్రం నాకు అర్థం కాదు. ఆ నార్త్ సైడ్ వాళ్ళకి నాకు ఉంటాయేమో. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో కూడా కొంత కమ్యూనిటీకి బేస్కి కొన్ని ఏరియాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రాలో సంక్రాంతి ఘనంగా జరుపుకుంటాం, తెలంగాణకి వెళ్తే కానీ బతుకమ్మ జరుపుకుంటారు ఘనంగా. కాబట్టి వేరియేషన్ ఎలా ఉందో అలాగే ముస్లింకి సంబంధించి నార్త్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి బహుశా. సో ఇక్కడ ఇలాంటి దిక్కుమాల అలవాట్లు లేవు. నోట్లోంచి ఉయ్యడాలు, ఉమ్ము వేయడాలు, అన్నంలో వేయడాలు, లేకపోతే కూరలు వేయడాలు, అలాంటి దిక్కుమాల దేవుడే ఒప్పుకోడు అలాంటి పనులు చేస్తే. కానీ ఈ మూర్ఖత్వం ఏంటో అర్థం కాదు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు అండగా నిలబడినటువంటి తీరు చూస్తే నిజంగా హిందూ సమాజానికి ఈరోజు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరోసారి చెప్తున్నా, ఎలాంటి సంఘటన ఏ హిందూ మిత్రుడికి ఎదురైనా ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ కూడా ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, అదే ఆ సమాజానికి ఆ విధంగా అండగా నిలబడాలి. ఈ రోజున దాన్ని చేసి చూపించారు హిందూ సమాజం, హిందూ భక్తులంతా కూడా.